దుబ్బాక నియోజకవర్గానికి రావాల్సిన నిధులను సీఎం కేసీఆర్ సిద్దిపేటకు తరలించుకొని పోతుంటే ఆనాడు చెరుకు ముత్యంరెడ్డి ప్రభుత్వంతో కొట్లాడి ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చారని చెప్పారు రేవంత్ రెడ్డి. దుబ్బాకకు సోలిపేట రామలింగారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మామ మాదిరిగానే అల్లుడు కూడా నిధులు రాకుండా అడ్డుపడి సిద్దిపేటకు తరలించుకుని పోయాడని చెప్పారు. హైదరాబాద్ చుట్టుపక్కల 10,000 ఎకరాలను కబ్జా చేశాడని ఆరోపించారు. మరి ఈరోజు 3 ఏళ్ల కాలం పూర్తయింది. రఘునందన్ రావు గారు ఈ ప్రాంతానికి ఏమైనా ప్రత్యేకంగా నిధులు తెచ్చిండా? మీ ప్రాంత అభివృద్ధికి ఏమైనా పాటుపడ్డా? లేకపోతే శాసనసభలో మీ ప్రాంత సమస్యల్ని ప్రస్తావించి ఈ ప్రభుత్వం మెడలు ఏమైనా వంచిండా? ఆలోచన చెయ్యండి. ఇవాళ రఘునందన్ రావు గారికి మళ్ళీ ఓటు అడిగే హక్కు లేదు. ఆనాడు ఇచ్చిన మాట నువ్వు నిలబెట్టుకొని ఉంటే, నరేంద్ర మోడీతో ఇక్కడికి ఒక పారిశ్రామిక వాడ తెచ్చుంటే, నరేంద్ర మోడీతో ఈ ప్రాంతానికి సాగునీటి ప్రాజెక్టులు తెచ్చుంటే, నరేంద్ర మోడీ గారితో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ ప్రాంతంలో ఇండ్లు లేని పేదలకు ఇండ్లు ఇప్పించి ఉంటే, ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ ఓ 10,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చినుంటే, రఘునందన్ రావు గారు ఈసారి మీ ముందుకొచ్చి ఓట్లు అడిగే అధికారం ఉంటుండే. వారు ఆ పని చేయలేదు. వారు ఏ రోజు కూడా వాళ్ళ పార్టీ రాజకీయాలలో మునిగి తేలి వాళ్ళ నాయకుల్నే నరేంద్ర మోడీని, అమిత్ షాను, వాళ్ళ బండి సంజయ్ మీద ఆరోపణలు చేసుకుంటూ వాళ్ళ పార్టీ రాజకీయ కుమ్ములాటలలో ఆయన బిజీగా ఉన్నాడు తప్పితే మన దుబ్బాక కోసం ఆయన ఏమాత్రం కూడా ప్రయత్నం చేయలే. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే కంటే ముందు ఉద్యమంలో చెప్పిండు, నేను నా ముసలిది ఇద్దరమే ఉన్నాం, ఆమె వండి పెడుతుంది, నేను ఉద్యమం చేసి పెడతా, నా పిల్లలు అమెరికాలో ఉండరని. కేసీఆర్ జర గుర్తింపు రాగానే, వసూళ్ళకు అవకాశం రాగానే ఇక్కడికి వచ్చి వసూళ్ళ దందాలు చేసి సిరిసిల్లలో మహేందర్ రెడ్డి టికెట్ గుంజుకొని ఇవాళ రాజకీయాలకు వచ్చి 1,000 కోట్ల రూపాయలకు పడగలెత్తిండ్రు. వాళ్లకు మాత్రమే బంగారు తెలంగాణ అయ్యింది. ఈ బంగారు తెలంగాణ కేసీఆర్ కుటుంబానికి బంగారు కుటుంబం అయింది వాళ్ళు తప్ప పేదలందరూ దివాలా తీసే పరిస్థితి వచ్చింది. తెలంగాణ బొందలగడ్డ తెలంగాణగా మారింది. అందుకే మిత్రులారా, ఇవాళ చంద్రశేఖరరావు అంటున్నాడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇందిరమ్మ రాజ్యం తెస్తారంట అని. నీకేం నొప్పి అని నేను అడుగుతున్నా. ఇందిరమ్మ రాజ్యం వస్తే నీకేం నొప్పి అని అడుగుతున్నా. బరాబర్ మా కాంగ్రెస్ పార్టీ